సో కంగ్రాచులేషన్స్ నవీన్ కుమార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. మొత్తానికి మీరు బీఆర్పీఎల్ టీమ్కి ఓనర్షిప్ తీసుకున్నారు. సో ఎందుకు తీసుకోవాలనిపించింది మీకు? ఎందుకంటే మీరు పబ్లిక్ ఫిగర్, ఎమ్మెల్యే గారికి మంచి సన్నిహితులు కూడా మీరు. సో మీకు పేరుగా సపరేట్గా మీకు పేరు కోసం అని చెప్పి తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఎందుకు ఓనర్షిప్ తీసుకోవాలనిపించింది మీకు? అసలు ఓనర్షిప్ అనేది అంటే చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే కొంచెం మక్కువ నాకు. అండ్ ఇంకోటి మా విలేజ్ లెవెల్లో ఒక 4-5 years నుంచి కూడా మేము లోకల్ టాలెంట్ని మా విలేజ్ వరకు ఆడిపిస్తాం. సంక్రాంతికి దాని హాలిడేస్లో ఉంటే వాళ్ళకి చిన్న చిన్న ఐపీఎల్ లాగా 4 teams 5 teams మా యూత్ని తీసుకొని ఆడిపిస్తుంటాం. అయితే ఈ బీఆర్పీఎల్ అనేది 2 మండలాల్లో పెట్టడం జరిగింది. ఇక టోటల్ ఈ చుట్టుపక్కల ఇవి బాల్నర్ మండల్ విలేజ్ చాలా ఎక్కువ, యూత్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇలా టాలెంట్ను బయటకు తీసుకురావడానికి బీఆర్పీఎల్ని తీసుకొచ్చింది. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మేము కొంచెం దీంట్లో ఓనర్షిప్ చేయడం జరిగింది. నాకు తెలిసిన అరిలో దీనికి నా వంతు అంతే ప్రయత్నం. ఇంకొకటి, ఇప్పుడు ఈ ప్రైజ్ మనీ 1 lakh మనం డైరెక్ట్గా లోకల్ లీడర్ లాంటిని చిన్న చిన్న లీడర్స్ని వాళ్ళని డైరెక్ట్ ఎంకరేజ్ చేయకుండా డైరెక్ట్ ఎమ్మెల్యే గారి త్రూలోనే ఎందుకు తీసుకోవాలనిపించింది మనం? అయితే లోకల్ లీడర్లను అందరినీ కన్సల్ట్ చేసినాం. వాళ్ళ స్థాయిలో వచ్చిన దీంట్లో ఎమ్మెల్యే గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేసినాం అనేది అంటే దీంట్లో 2 మండలాల్లో ఆల్మోస్ట్ దగ్గర 200 మంది యూత్ పాల్గొంటున్నారు. ఓకే. అయితే ఎమ్మెల్యే గారు ప్రతిదానికి ఎంకరేజ్ చేస్తారు. స్పోర్ట్సే కానీ స్టడీసే కానీ ఆయన మీకు కూడా తెలిసిందే బయట. కాబట్టి ఆయన దాంతోపాటు ఆయన కూడా సాయం చేస్తాడు. వీళ్ళందరూ కూడా తెలిసిపోతుంది కదా మామూలుగా. ఆయన అంటే దీనికి ఎంకరేజ్ చేస్తాడు. ప్రతిదానికి ఎమ్మెల్యే గారు ఎంకరేజ్ చేస్తాడు. కాబట్టి ఆయన ఓకే అన్నాడు. ఇంకొకటి, ఈ ముఖ్య ఉద్దేశం అసలు ఈ బీఆర్పీఎల్ టోర్నమెంట్ అసలు ఎందుకు పెడదాం అనుకున్నారు మీరు? అసలు దీని బీఆర్పీఎల్కి ముఖ్య ఉద్దేశం ఏంది? బీఆర్పీఎల్ అనేది చెప్తున్నాయి కదా, మాకు ఈ 2 మండలాల్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 400-500 మంది యూత్ ఉంటారు. స్టూడెంట్సే కానీ జాబ్ చేసే వాళ్ళే కానీ చిన్న కాకపోతే ఇప్పటికీ 40 years లోపు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు చాలా మంచిగా ఆడతారు. అంటే బిలో 20 years లాగా ఆడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు టాలెంట్ వాళ్ళు ఏమైతుందంటే వాళ్ళ బిజీ లైఫ్లో బయటికి వెళ్ళలేకపోతారు. కాబట్టి ఇది ఈ బీఆర్పీఎల్ పెట్టడం వల్ల ఏమైతుందంటే యూత్ అంతా వాళ్ళ టాలెంట్ను బయటకు పెట్టుకోవడము. సరే బయట ఐపీఎల్ ఆడలేకపోయినా కనీసం లోకల్ ఐపీఎల్ అని ఆడతారు. కాబట్టి దాన్ని ఉద్దేశించి మా డైరెక్టర్ రాజా గారు ముందుకు రావడం కాబట్టి దానికి అందరం సహకరించడం జరిగింది. అండ్ ఇంకొకటి, మీరు స్పాన్సర్షిప్స్ కోసం కూడా బాగా కష్టపడుతున్నారు. మీరు మీ సోలోగా కొంతమందిని స్పాన్సర్షిప్ని ఒప్పేయడం కానీ బాగా కష్టపడుతున్నారు. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఓన్లీ బీఆర్పీఎల్ కోసం ఇంత కష్టం మరి? అంటే కొంచెం బీఆర్పీఎల్ అనేది ఇంకా ఎక్స్పెన్సివ్ కుదిరింది కదా. నాకు తెలిసి ఆల్మోస్ట్ 10 లక్షల ఖర్చు అవుతుంది. అంటే ఒక్కరం చేయలేము. అక్కడికి ఎమ్మెల్యే గారు సహకరించారు, మన ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు సహకరించారు, ఇంకా కొంతమంది లోకల్ లీడర్ సహకరిస్తున్నారు. ఇంకా మాతో పాటు మాకు దోషి మేము చేస్తాం. కాబట్టి అందరూ అయితేనే మనకి ఇంత పెద్ద హ్యూజ్ అమౌంట్ అనేది మనకు దొరుకుతుంది. కాబట్టి అందరు మాకు తెలిసిన వరకు మేము తీసుకెళ్తున్నాం. అదే ఏదైనా ఈ లోకల్ ప్లేయర్స్కి హెల్ప్ఫుల్ కాదు దానికోసం. సో మీ టీంలో ఈ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఎట్లుంది అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎట్లుంది? సో మీరు కేపబుల్గా ఆడగలుగుతారా? 20 overs వరకు కేపబుల్గా ఆడే టీం ఉందా మీకు? లైనప్ లేన్తో మాది 7 బ్యాటర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు. అండ్ బౌలింగ్ కూడా 4 to 5 members ఉన్నారు. నో ప్రాబ్లం, దాంట్లో ఏం లేదు. అంత మా దాంట్లో 11 star అని ఆల్రెడీ 15 years ఉన్న బ్యాక్గ్రౌండ్ టీమ్ మెంబర్స్ కూడా మా దాంట్లో ఉన్నారు. ఇప్పుడు మా కెప్టెన్ శ్రీకాంత్ ఉన్నాడు. 2005 నుంచి కూడా చాలా యాక్టివ్గా ఆడతాడు. చాలా ప్రీమియర్ లీగ్స్ లోకల్ కానీ బయట కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఆడొచ్చాడు మా కెప్టెన్. సో మీ టీంలో శ్రీకాంత్ కాకుండా ఇంకెవరైనా పెద్ద ప్లేయర్ అని ఆ ప్లేయర్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా బ్యాటింగ్లో? ఆల్మోస్ట్ అందరు మా టీంలో మంచి ప్లేయర్సే. అంటే శ్రీనివాస్ గౌడ కానీ నా క్లాస్మేట్ అతను కూడా 11 star అని అతను కూడా ఆల్మోస్ట్ నేను చూసినప్పుడు 10 to 15 years నుంచి కూడా మంచి సీనియర్ ప్లేయర్స్. భరత్ 30 years ఆల్మోస్ట్, అండ్ భరత్ ఇంకా నవీన్ చాలామంది ఉన్నారు. అట్లా పేరు అందరు మా వినయ్ అని ఆరోజన ఉన్న ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. ఎనీవే ఆల్ ద బెస్ట్ నవీన్ కుమార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్, మీరు లయన్స్కి కెప్టెన్ అనుకుంటా ఇప్పుడు. థ్యాంక్ యూ. సో మీ ఓనర్ మీ పైన బాగా ఎఫర్ట్ పెట్టి మిమ్మల్ని తీసుకున్నాడు కదా. సో వాట్ ఈస్ యువర్ గేమ్ స్ట్రాటజీ? మీ గేమ్ స్ట్రాటజీ ఏంటి? అసలు మీరు గేమ్ని గెలవాలనుకుంటున్నారు కదా, మీ స్ట్రాటజీ ఏముంది అసలు? మా యొక్క గేమ్ స్ట్రాటజీ అనేది ఆపోజిట్ టీంని బట్టి మా ఉన్న ప్లేయర్లను 11 మంది కలిసికట్టిగా ఆపోజిట్ టీం అవతల ఒక టీం ఉన్నప్పుడు మంచిగా ఆడవచ్చు, మేబీ ఏదైనా ఉండొచ్చు. మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేము పెట్టుకొని ఆ స్ట్రాటజీ ప్రకారం ముందరికెళ్తాం. అండ్ మీ టీం బౌలింగ్ టీమా బ్యాటింగ్ టీమా? బౌలింగ్ బ్యాటింగ్ అనేది కాదు, ఆల్రౌండర్ పరంగా ఒక 5-6 members గట్టిగా ఉన్నారు. బ్యాటింగ్ ఆర్డర్ మంచిగా ఉంది, బౌలింగ్ లైనప్ గిట్ట బాగానే ఉంది. ఆల్రౌండర్ల గిట్ట 2-3 players గట్టిగా ఆడేవాళ్ళే ఉన్నారు. వాట్ ఈస్ యువర్ టార్గెట్? అంటే సర్కిల్ 6 overs కదా, T20 కాబట్టి 6 overs మీ బ్యాటింగ్ ఎంత స్కోర్ చేయగలుగుతారు? ఎంత హోప్ ఉంది మీకు?
మినిమం పవర్ ప్లేలో మినిమం 6 ఓవర్లలో మినిమం ఒక 50 ప్లేస్ అదొక టార్గెట్ మాకైతే ఉంది కంపల్సరీ. మా బ్యాట్మెన్స్ ఆడేవాళ్ళు గిట్ట ఉన్నారు, మినిమం 50 ప్లేస్ కొడతారనేది అదైతే. అండ్ మీ ఓనరు యంగ్ పొలిటీషియన్ ఇప్పుడు ప్రజెంట్గా. సో మీ ఓనర్ గారి గురించి అంటే మీకు మీ ఓనర్ గారు ఎట్లా సపోర్ట్ చేసినారు, అసలు మీ టీంని అప్రోచ్ ఎట్లా అవుతుంటారు, మీ ఓనర్ గారి గురించి చెప్పండి 2 మాటల్లో. నవీన్ అన్న ఉండేసి మా ఓనరు ఇప్పటి వరకు అన్న మాకు మంచి మూవ్ ఆన్ అవుతున్నాడు, ఏ విషయంలో ముందుకు వస్తున్నాడు, మంచిగా హెల్ప్ఫుల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేసే దాన్ని బట్టి ఆయనకి ఇంకా మాకు తోచినట్టుగా ఆయనకు పేరు ఇంతో కొంత ఇంకా నలుగురికి తెలిసేలా చేయాలని మా టీం యొక్క ప్లానింగ్. సో మీకున్న బ్యాటింగ్ ఆర్డర్కి 180 ప్లస్ 200 ప్లస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెయ్యొచ్చు, సందర్భాన్ని బట్టి చెయ్యొచ్చు, చెప్పనీకైతే రాదు కదా, ఆడేదాన్ని బట్టి. ఓకే, మినిమం 150 మా టార్గెట్. 150. 150. ఆల్ ద బెస్ట్ శ్రీకాంత్ గారు. యా.